హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు బ్యూటిఫుల్ రంగోలీ చూపించబోతున్నానండి. అలానే క్యాలీఫ్లవర్ కర్రీ వెజిటబుల్స్తోనే చూపించబోతున్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండు ఉంటాయి. మనం ఎటుపక్క నుంచి చూస్తే ఆ కోణమే కనిపిస్తుంది. వెతికి చూస్తే పూర్తిగా చెడ్డవాడిలోనూ ఏమోలో కాస్తంత మంచితనం కనిపిస్తుంది. మంచివారిలోనూ ఏదో ఓ చిన్న తప్పు దొరుకుతుంది. ఎదుటివారితో మనకున్న సంబంధ బాంధవ్యాల పాత్ర మన జడ్జిమెంట్లో ఉంటుంది. వాళ్ళు మనవాళ్ళు అనుకున్నప్పుడు ఏం చేసినా వెనకేసుకొస్తాం. అదే మన గిట్టని వ్యక్తి ఎవరెస్ట్ శిఖరం ఎక్కినా అతన్ని మనసారా అభినందించడానికి కూడా నోరు పెగలదు. ఇందులో గొప్పేముంది? ఈ రోజుల్లో 6 నెలలు ట్రైనింగ్ తీసుకుంటే నేను మీరు ఎవరైనా ఎక్కగలం. ఆ మాత్రానికి ఎందుకీ గొప్పలు అంటూ ఉంటాం. ఆ పర్వతారోహకుడి ఆకాశమంత విజయాన్ని కూడా అరక్షణంలోనే ఆవగించంత చేసి మాట్లాడటానికి వెనకాడం. ఇదంతా మన మనసు చేసే మాయ. పూర్వం చైనాలో ఒక కవి ఉండేవాడు. ఒకరోజు పొద్దున్నే ఆయన బుద్ధుడి ఆలయానికి వెళ్ళాడంట. అక్కడ ఒక సన్యాసి ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. తను వెళ్ళి ఆయన పక్కన కూర్చొని ధ్యానం చేశాడు. తర్వాత కాసేపటికి ఆ సన్యాసిని, నేను ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఎలా కనిపించాను అని అడిగాడు. మీరు నాకు సాక్షాత్తు ఆ బుద్ధ భగవానులా కనిపించారని చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు సన్యాసి. మరి మీరు నాకు చెత్తకుప్పలా కనిపించారేంటి అని హేళనగా అన్నాడా కవి. అది విని ఆ సన్యాసి చిరునవ్వు నవ్వాడు. విస్తుపోయిన కవి, నేనలా అంటే మీకు కోపం రాలేదా అని అడిగాడు. కోపం ఎందుకు? మన మనసు ఎలా ఉంటే ఎదుటివారు మనకు అలా కనిపిస్తారు. నా మనసు నిండా బుద్ధుడే నిండి ఉన్నాడు. అందుకే మీరు నాకు అచ్చం బుద్ధ భగవానులా కనపడ్డారు. కానీ మీ మనసంతా చెత్త చెదారమే ఉందేమో, అందుకే నేను అలా కనిపించాను అని ఆ సన్యాసి నింపాదిగా సమాధానం ఇచ్చాడు. మన మనసు దేంతో నిండి ఉంటుందో మన చూపు, ఆలోచనలు, పనులు కూడా అలాగే ఉంటాయి. అవి ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారము, లేక ప్రేమ, దయ, జాలి, కరుణ, వాత్సల్యము అనేది మన ఆలోచనను బట్టే ఉంటుంది. మనం ఇచ్చే కమాండ్తోనే కంప్యూటర్ పనిచేసినట్లు మన మనసుకు మనం వేసే మేతతోనే దాని చేతలు ఆధారపడి ఉంటాయి. స్వచ్ఛమైన పాలలాంటి మనసులో విషం చుక్క వేసి విరగ్గొట్టుకుంటామో, చిక్కటి పెరుగు వేసి చక్కగా తోడు పెట్టుకుంటామో అంతా మన చేతుల్లోనే ఉంటుంది. ఇది ఈనాడు పేపర్లో వచ్చిన ఆర్టికల్ అండి. నాకు చాలా బాగా నచ్చింది. అందుకనే నేను మీతో కూడా షేర్ చేసుకున్నాను అనమాట. మీలో ఎంతమంది నచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలానే ఇప్పుడు మనకి చలి మొత్తం బాగా స్టార్ట్ అయిందండి. చలి బాగా ఎక్కువగా పెరుగుతుంది. జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లు ఇవన్నీ వస్తున్నాయండి. ఇంకా ఆసుపత్రి నిండా ఎక్కువ మంది జ్వరాలు వచ్చి వస్తున్నారని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. మనం ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మార్నింగ్ అల్పాహారంలో దోశ, ఇడ్లీతో పాటు చిరుధాన్యాలు మేలు చేస్తాయి. జొన్న రవ్వ, సజ్జలు, గోధుమ రవ్వతో చేసే ఉప్మా, రాగి ఇడ్లీ, మల్టీగ్రెయిన్ పిండితో చేసిన రొట్టెలు, మొలకలు, ఉడకబెట్టిన గుడ్డు చాలా మంచివండి. బ్రేక్ఫాస్ట్లో మనం వీటిలో ఏదో ఒకటి మనం తీసుకోవచ్చు మార్నింగు. అలాగనే మధ్యలో అల్పాహారంగా మధ్యాహ్నం భోజనానికి ముందు బత్తాయి కానీ, కమలాలు, నారింజ, దానిమ్మ పండ్లు తీసుకోవచ్చు. ఫ్రూట్స్ ఏదైనా రోజు గుప్పెడు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. అన్నీ తీసుకోకపోయినా మనం 1-2 అయినా కానీ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మంచిదండి. లేదా బాదం అయినా సరే నానబెట్టుకొని రోజుకు ఒక 5 తీసుకోవాలి. అది సాయంత్రం వచ్చేసేసి అయితే బొబ్బర్లు కానీ, స్వీట్ కార్న్ కానీ, డ్రై ఫ్రూట్స్ ఇట్లా పల్లి చిక్కీ కానీ, నువ్వుల లడ్డూలు కానీ, వేరుశనగ లడ్డు ఇవి ఇలాగా ఏవైనా తీసుకోవచ్చు. అలానే గ్రీన్ టీ, సూపులతో ఉపశమనం లభిస్తుంది. అలాగనే రాత్రి భోజనం తొందరగా పూర్తి చేసుకుంటే చాలా మంచిదండి. డిన్నర్లో జొన్న రొట్టెలు కానీ, గోధుమ రొట్టెలు కానీ, లేదా వెజిటబుల్ కర్రీతో పాటు ఆకుకూర, పప్పు లాంటివి తేలికపాటి ఆహారం నైట్ తీసుకుంటే మంచిది. తొందరగా తీసుకుంటే మంచిది. తొందరగా తీసుకుంటే నిద్రకు మనకు ఆటంకం లేకుండా ఉంటుందండి. ఇలా మనం డేలో ఇట్లా ఆహారం తీసుకోవటం వల్ల మనం ఈ సీజనల్గా వచ్చే జలుబులు కానీ, దగ్గు, వైరల్ ఫీవర్లు వీటన్ని బారిన పడకుండా మనకు ఉంటుందండి. అంటే ఆహారం మనం ప్రాపర్గా కరెక్ట్గా తీసుకుంటే మనకి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ రావు అన్నమాట. అయితే ఇక్కడ వచ్చేసి నేను క్యాలీఫ్లవర్ కర్రీ చూపించబోతున్నానండి. మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. అలాగనే క్యాలీఫ్లవర్ శుభ్రంగా చిన్న చిన్నగా చేసుకున్నాను అనమాట.
ఇక్కడ వచ్చేసేసి పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ముందుగా తాలింపు వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక ఎండుమిర్చి వేసుకున్నానండి. తర్వాత మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, అలానే ఇంకా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కట్ చేసుకున్నా కదా అవి కూడా వేసుకున్నానండి. అలానే కరివేపాకు కూడా వేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డని బాగా మిక్స్ చేసుకొని కొంచెం మగ్గనివ్వాలండి. తర్వాత ఆలుగడ్డ కూడా చెక్కు తీసుకొని నేను సన్నగా ముక్కలు తరుక్కొని పెట్టుకున్నాను అనమాట. ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా మగ్గినాక ఆలుగడ్డ కూడా దానిలో వేసుకొని మగ్గించుకోవాలి. నాకు తెలిసిన విషయాలు, చిన్న చిన్న విషయాలు షేర్ చేస్తున్నానండి నేను. అంటే కర్రీతో పాటు నేను ఈ విషయాలు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు చలికాలం అండి. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మనకి అంత మంచిది. చలికి మన దగ్గర ఇమ్యూనిటీ ఉంటే కనుక మనకి జలుబులు, సీజనల్గా వచ్చే వ్యాధులు అనేవి మనకి రావండి. అందుకని నేను మీతో షేర్ చేసుకున్నాను. మనం రోజు ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటే కూడా మనకి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అనేవి రావన్నమాట. అన్నీ తీసుకోకపోయినా కొన్ని మంచివి చూసి తీసుకుంటే మనకి హెల్త్ ఫీవర్స్ కానీ ఈ సీజనల్గా వచ్చే ఫీవర్స్ కానీ వచ్చే వ్యాధులు కానీ మనకి రాకుండా ఉంటాయండి. ఇక్కడ వచ్చేసేసి ఇంకా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మగ్గినాయండి. దీనిలో నేను ఆలు వేసుకుంటున్నాను. అంటే క్యాలీఫ్లవర్తో పాటు అన్ని వెజిటబుల్స్ తీసుకున్నానండి, ఉట్టి క్యాలీఫ్లవరే కాకుండా. అలానే దీనిలో కొన్ని పచ్చిపప్పు కూడా నానేసుకొని పెట్టుకున్నాను. ఒక 1 అవర్ ముందు, 2 అవర్స్ పచ్చిపప్పు కాబట్టి కొంచెం టైం పడుతుంది నానటానికి. కొంచెం 2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే కనుక పచ్చిపప్పు కూడా దీనిలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ ఆలుగడ్డ అయితే బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి చూపుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. తర్వాత ఆలుగడ్డ మగ్గినాక కొంచెం పచ్చిపప్పు కూడా వేసుకోవాలి. పచ్చిపప్పు కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఆలుగడ్డ వేసిన వెంటనే పచ్చిపప్పు కూడా వేసుకోవాలండి. ఇలా నాకు తెలిసిన విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అలానే నాకు నచ్చిన కొన్ని విషయాలు కూడా, అంటే ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా అన్న ఉద్దేశంతోనే షేర్ చేస్తున్నానండి. ఇక్కడైతే ఇంకా పచ్చిపప్పు నానబెట్టుకున్నా కదా, ఇంకా అవి కూడా దానిలో వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకుంటే కనుక కర్రీ చాలా బాగుంటుందండి. ఉట్టి క్యాలీఫ్లవరే చేసుకోకుండా మనం ఇవి కూడా యాడ్ చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. మనం రైస్లో కానీ, చపాతీలో కానీ, దేనిలో అయినా బాగుంటుందండి. ఇక్కడైతే ఇంకా పచ్చిపప్పు వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. ఇక్కడైతే ఇంకా పచ్చిపప్పు వేసుకున్నానండి. నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నానండి. అలానే నాకు వచ్చిన వంట కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. అలానే ముగ్గులు, ఇక సంక్రాంతి స్టార్ట్ అవబోతుంది కాబట్టి ముగ్గులు చాలా బాగా వేస్తారండి. ముగ్గులు చాలామంది చాలా బాగా వేస్తారు. నాకు అంతగా రాకపోయినా కానీ నాకు చిన్న చిన్న ముగ్గులు కొంచెం వచ్చు, అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక ధనుర్మాసం స్టార్ట్ అయిందంటే మనకు ముగ్గులు అందరు చాలా బాగా వేస్తారండి. కాకపోతే అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి కొంచెం అంత అవైలబుల్ ఉండదు కాబట్టి చిన్న చిన్న ముగ్గుల్లోనే మంచి మంచి ముగ్గులు నేను వేస్తున్నాను అనమాట. మీరు కూడా వేసుకుంటారు అన్న ఉద్దేశంతోనే ఇలా నాకు తెలిసిన విషయాలు, నాకు వచ్చిన విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నానండి. అలానే పచ్చిపప్పు వేసినాక క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను అనమాట. క్యాప్సికమ్ వేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ కొంచెం బాగా మగ్గనివ్వాలి. మగ్గినాక మళ్ళీ దీనిలో నేను టమాటా కట్ చేసుకున్నా కదా, ఆ టమాటా కూడా వేసుకుంటున్నానండి. ఇలా కొన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నాను. ఇంకా సంక్రాంతి వస్తుంది కాబట్టి ఇక చాలామంది ఇక పిండి వంటలని, ముగ్గులు అన్నీ షేర్ చేస్తుంటారండి. నాకు కూడా నాకు చేతనైనంత వరకు, నాకు వీలైనంత వరకు నేను చేయగలిగినవి చేస్తాను.
ఇప్పుడు మనం ఈ చలికాలంలో నువ్వులు కానీ బెల్లం కానీ ఎక్కువ తీసుకోవచ్చండి. ఎందుకంటే చలి కదా, మనం అవి బెల్లం కానీ నువ్వులు కానీ మనకి హీట్ చేస్తాయి అనమాట, బాడీలో హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి. అందుకని ఇప్పుడు మనం చలికాలం బాగా తీసుకోవచ్చండి. అందుకని మన పెద్దవాళ్ళు ఈ చలికాలంలోనే నువ్వుల లడ్డూలు కానీ అరిసెలు కానీ ఇవన్నీ ఈ కాలంలో సంక్రాంతి అప్పుడే మనం చేసుకుంటామండి. ఇవన్నీ మనకి ఇప్పుడు పెట్టారనమాట. అంటే వెనకటి వాళ్ళైతే ఇవన్నీ ఆలోచనతోనే పెట్టారు. ఏ ఫెస్టివల్ ఎప్పుడు, ఏ ఫెస్టివల్కి ఏం తినాలి అనేది, మన ఆహార పదార్థాలు మనం ఏ కాలంలో ఏం తీసుకోవాలి అనేది వాళ్ళు ఆలోచించి పెట్టారండి. మనం ఇప్పుడు వేరే కంట్రీ వాళ్ళ బర్గర్లు పిజ్జాలు ఇవన్నీ పిల్లలు అంటున్నారు, కానీ అప్పుడు మనకి ఆలోచనతో పెట్టారు వాళ్ళు. అంటే ఏ సీజన్లో మనం ఏం తీసుకుంటే మంచిది హెల్త్కి అనేది. అంటే ఇప్పుడు ఈ చలికాలంలో ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోలేము, ఎందుకంటే జలుబులు దగ్గులు అవన్నీ వస్తాయండి, చలి ఎక్కువ వస్తుంది కాబట్టి ఫ్రూట్స్ వల్ల. ఇప్పుడు మనం వేడి చేసే పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి ఇట్లా. అందుకనే మనం సంక్రాంతి అరిసెలు కానీ నువ్వుల లడ్డులు కానీ కారంవి అంటే స్నాక్స్ అలా ఇవన్నీ ఇప్పుడు చేసుకుంటామండి మనం. ఇక్కడ వచ్చేసేసి ఇంకా టమాటా కూడా వేసాను కదా, బాగా మగ్గిందండి. అలానే క్యాలీఫ్లవర్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నా కదా, అవి మనం ఏం చేయాలంటే దానిలో చిన్న చిన్న పురుగు ఏమన్నా ఉంటే, మనకి తెల్ల పురుగు ఉంటుంది మనకు కనపడదండి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం వేడి నీళ్ళు తీసుకొని ఆ వేడి నీళ్ళల్లో వేయాలండి. వేడి నీళ్ళు వేస్తే దానిలో పురుగు ఏమన్నా ఉంటే కనుక అడుక్కు వస్తుంది, పురుగు అంతా పోతుంది అనమాట. వేడి నీళ్ళలో వేసుకొని తీసుకున్నాక మనం దీనిలో వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనకు క్యాలీఫ్లవర్ చేసుకునేటప్పుడు, ఎందుకంటే మనకి ఎక్కువ ఈ కాలంలోనే వస్తుంది. ఈ కాలంలో ఏంటంటే మనకు ఆకుకూరలు కానీ ఇవి కానీ పురుగు అనేది వస్తుంది. అందుకని మనం శుభ్రంగా వేడి నీళ్ళల్లో తీసేసుకుంటే కనుక ఆ సన్న పురుగు అనేది పోతుందనమాట. ఇక్కడ నేను గిన్నెలో వేడి నీళ్ళలో వేసుకున్నానండి, అదే మీకు చూపించాను ఇప్పుడు. తర్వాత కొంచెంసేపు అయింది నేను వేసి, కొంచెం గోరువెచ్చగా అయిపోయినాయి. ఇప్పుడు తీసి దీనిలో వేస్తున్నాను అనమాట. తర్వాత క్యాలీఫ్లవర్ కూడా వేసుకున్నాక కొంచెంసేపు మగ్గనివ్వాలండి. తర్వాత కొంచెం జీరా పౌడరు, అలానే ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా వేయాలి. తర్వాత కొంచెం దానికి సరిపడా మనకి గ్రేవీ కొంచెం బాగా రావాలంటే కనుక కొంచెం వాటర్ వేసుకొని, మనకి దాన్ని బట్టి వాటర్ వేసుకొని కొంచెం సేపు మళ్ళీ ఉడికించుకోవాలి. తర్వాత కారం కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమేనండి. ఇంతే, చాలా సింపుల్గా అయిపోతుంది. కాకపోతే అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటాం కదా, మనకి హెల్త్కి మంచిదండి. ఈ సీజన్లో మనకి కాలీఫ్లవర్ దొరుకుతుంది కాబట్టి ఇవన్నీ వేసుకొని కాలీఫ్లవర్లో చేసుకోవచ్చు. ఇది మనకి రైస్లో కానీ చపాతీలో కానీ మొత్తం ఏది మార్నింగ్ లంచ్లో కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ మనకి చక్కగా మంచిగా ఉంటుందండి. అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మనకి ఆఫ్టర్నూన్ కానీ డిన్నర్కి కానీ సరిపోతుందన్నమాట. ఇంకా నేనైతే ఇలా చేసుకున్నానండి, అదే నేను మీతో షేర్ చేసుకున్నాను. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. అలానే ఇంకా ఇప్పుడు వచ్చేసేసి మార్గశిర మాసం అండి. మార్గశిరంలో మనం గురువారాలు బాగా చేసుకుంటాము. లక్ష్మీ అమ్మవారికి లక్ష్మీ వారాలు చేసుకుంటాం అనమాట. అలానే ఇంకా మార్గశిరం అయిపోగానే ధనుర్మాసం స్టార్ట్ అవుతుందండి. ప్రతి నెలకి మనకి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక ఫెస్టివల్ ఉంటూనే ఉంటుంది. కార్తీక మాసం శివకేశవులకి చేసుకున్నాం మొన్నటి దాకా. అలానే మార్గశిరం వచ్చి లక్ష్మీ అమ్మవారికి గురువారం లక్ష్మీవారం చేసుకుంటామండి. చాలామంది లక్ష్మీవారం అని చెప్పి గురువారాలు చేసుకుంటారు. మార్గశిరం మాసంలో లక్ష్మీదేవి చేస్తే చాలా మంచిది గురువారంలో. అలానే నెక్స్ట్ వచ్చేసేసి ధనుర్మాసంలో కూడా మనం శివకేశవులకి ఇద్దరికి చేసుకుంటాము. అలానే మనం ముగ్గులు కానీ పిండి వంటలు కానీ ఈ టైంలో మనం ఎక్కువ చేసుకుంటామండి. ఇలా ఎక్కువ మనం ప్రతి నెలలో మనకి ఏదో ఒక ఫెస్టివల్ ఉంటూనే ఉంటుందండి. అలానే మన హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని ఫెస్టివల్స్, ప్రతి ఫెస్టివల్కి ఏదో ఒక రీజన్ అనేది ఉంటుందండి. అంటే మన ఆహార పదార్థాలు ఏం తినాలి ఏందనేది వాళ్ళు అప్పట్లోనే అన్నీ ఆలోచించి పెట్టారనమాట. అవన్నీ మన ఆరోగ్యం కోసమేనండి. ఈ టైంలో మనకి వేడి చేసే పదార్థాలు మనం ఎక్కువ తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసేసి ఇంకా జీలకర్ర అవన్నీ వేసుకుంటున్నానండి. నేను కర్రీ చూపిస్తూనే ఈ టైంలో నాకు తెలిసిన కొన్ని విషయాలు, నాకైతే పెద్దగా ఎక్కువ ఏం తెలియవండి, ఎందుకంటే నేను హౌస్ వైఫ్ని కాబట్టి ఇంట్లో ఉండే వాళ్ళకి బయట ప్రపంచం గురించి మనకేం తెలియదు. కాకపోతే మనకి ఇంట్లో ఉన్న విషయాలు కొన్ని తెలుస్తాయి కదా, అవే నేను మీతో షేర్ చేసుకున్నాను. పెద్దగా నాకేం తెలియపోయినా కానీ నాకు తెలిసిన కొన్ని చిన్న విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎక్కడైనా తప్పుగా ఏదైనా చెప్పి ఉంటే కనుక నన్ను క్షమించండి.
ఇలా ఇంకా జీలకర్ర, గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకున్నానండి. సాల్ట్ అయితే మీరు చూసి వేసుకోండి, ముందే ఎక్కువ వేయద్దు. కొంచెం వేసుకొని తర్వాత సరిపడా చూసి లాస్ట్లో అయినా వేసుకోవచ్చు సాల్టు. అలానే కారం కూడా నేను కర్రీకి తగ్గట్టు వేసుకున్నానండి. కారం కూడా మీకు ఎంత సరిపోతుందో, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, కాబట్టి కారం కూడా దానికి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. తర్వాత ఇంకా మొత్తం మిక్స్ చేసుకున్నాక దీనిలో వాటర్ వేసుకున్నానండి. ఇట్లా ఉంటే ఒకవేళ కొంతమందికి ఇలా ఇష్టమైతే కనుక ఇలానే ఉంచేసుకొని కారం వేసుకొని దించేసుకోవచ్చండి. లేదంటే కొంచెం మనకి రైస్లో బాగా కలుపుకునేటట్టు కానీ కొంచెం ఇట్లా రావాలి అంటే కనుక నేను గ్లాస్ వాటర్ తీసుకోవచ్చు. నాకు ఇంకా కావాలి కాబట్టి, గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. మీకు ఒక గ్లాస్ సరిపోతుంది అనుకుంటే కనుక ఇట్లా వస్తుంది. తర్వాత నేను ఇంకా కొంచెం వేసుకున్నాను. తర్వాత కొంచెం సేపు ఉడికించుకొని కారం, కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమేనండి. అంటే మనకు వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, అలానే కొంచెం ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి, అంతే. కాకపోతే మనం ఒక్క కర్రీ చేసుకున్నా కానీ సరిపోతుందన్నమాట. ఇంకా మళ్ళీ దీనికి చారు అవి ఇవి ఏం అవసరం లేదు, ఇదే కర్రీ సరిపోతుందండి. ఈ కర్రీ మనం కర్డ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే అన్నీ మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసాం కాబట్టి మనకి సరిపోతుంది. ఇంతే అండి, చాలా సింపుల్ బ్లాగ్ చూపిస్తున్నాను. అలానే నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజైతే క్యాలీఫ్లవర్ కర్రీ చూపించాను అనమాట. రేపు మరో కర్రీతో మరొక వీడియోతో కనిపిస్తానండి. ఇంకెక్కడైతే కారం వేసుకుంటున్నాను అనమాట. నేనైతే 1 స్పూను ఇంకా హాఫ్ స్పూన్ వేసుకున్నానండి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. కారం వేసుకున్నాక కొంచెంసేపు ఉడికించుకోవాలన్నమాట. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. అయితే ఇంకా ఈ మార్నింగ్ ఇప్పుడు చలికాలంలో మార్నింగ్ లేవాలంటే చాలా కష్టం అండి. మార్నింగ్ పూట నేను వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నా కానీ అవ్వట్లేదు అనమాట. అందుకనే సింపుల్గా షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా మేము లేచేసరికి లేట్ అవుతుందండి. ఇంకా దబదబా ఇంకా వంట అది చేసుకోవాలి కదా, ఇంకా వీడియో తీయడానికి టైం ఉండదని చెప్పి వీడియో తీస్తే కనుక ఇంకా మనకి పని లేట్ అవుతుందండి. అలా అని ఇంకా నేనేం తీయట్లేదనమాట. ఇంకా లంచ్లో మనం కర్రీ చేసుకుంటాం కదా, అదైతే షూట్ చేస్తున్నాను. ఇంతే అండి కర్రీ. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే. కొంచెం వీడియో లెంత్ ఎక్కువైందండి, అందుకని నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో బోర్ కొట్టకూడదని చెప్పి షేర్ చేసుకున్నాను. ఉట్టి కర్రీయే చూస్తూ ఉంటే ఇంకా బోర్ కొడుతుంది కదా, అందుకని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను అనమాట. కొత్తిమీర వేసుకుంటే చాలా అంటే కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఇవన్నీ మనకి రక్తం పడతాయండి. అందుకని కంపల్సరీ ఎక్కువ కొత్తిమీర వేయడానికి ట్రై చేయండి. లాస్ట్లో ఏ కర్రీలో అయినా సరే కొత్తిమీర వేసుకోవడానికి ట్రై చేయండి. దించే ముందు ఒక 2 మినిట్స్ ముందు వేసుకుంటే ఆ కొత్తిమీర అంతా దానిలో మిక్స్ అయిపోతుంది, తినేస్తారనమాట. ఇంతే అండి, చాలా సింపుల్ వీడియో. అలానే నాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాను. ఎక్కడైనా తప్పుగా ఉంటే కనుక క్షమించండి. ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.